అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొన్ని రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షాలతో ప్రధానంగా కోనసీమ జిల్లాకైతే ఇప్పుడిప్పుడే ఈ యొక్క వరద తాకిడి అయితే మొదలైందని చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే ఎగువ ప్రాంతాల్లో కురిసిన వరదలన్నీ కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చి ఇప్పటికే గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం వద్ద అయితే ఇప్పటికే 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకి విడుదల చేసిన నేపథ్యంలో ప్రధానంగా కోనసీమ జిల్లాకైతే వరద ఇప్పుడిప్పుడే మొదలైన నేపథ్యంలో పి గన్నవరం నియోజకవర్గం ఏదైతే ఈ యొక్క గంటి పెదపూడి వద్ద అయితే తాత్కాలికంగా వేసినటువంటి ఈ యొక్క గట్టు తెగిపడడంతో ఇప్పుడంతా కూడా వరద ఇప్పుడిప్పుడే కోనసీమ జిల్లాను అయితే తాకిందని మనం ప్రధానంగా మొదటి సూచికగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ప్రధానంగా 4 గ్రామాల ప్రజలు రాకపోకలకైతే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అలాగే పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రామాలు ఏ గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నారు, వరద వస్తే ఏ విధంగా ఇక్కడ సహాయక చర్యలు చేపడతారనేది తెలుసుకునేందుకు పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు వరదకి ఇప్పుడు అంతా కూడా కోనసీమ జిల్లాకి అయితే ఇప్పుడిప్పుడే వరద వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఈ గంటి పెదపూడి దగ్గర ఉన్నటువంటి తాత్కాలిక గట్టు తెగడంతో కోనసీమలో వరదలు మొదలయ్యాయని చెప్పుతుంటారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సహాయక చర్యలు చేపట్టారు, అక్కడ ప్రధానంగా రాకపోకలకు ఎటువంటి ఏర్పాట్లు చేశారండి? అక్కడ మొదటగా పి గన్నవరం నియోజకవర్గం 4 మండలాలు. ఈ 4 మండలాల్లో కూడా గోదావరి పరివాహక ప్రాంతం. అందులో పి గన్నవరం మండలంలో గంటి పెదపూడి గ్రామానికి సంబంధించి గంటి పెదపూడి నుండి లంక గ్రామాలకు వెళ్ళటానికి బూరుగు లంక, పెదపూడి లంక, ఊడిమూడి లంక, అరుగులవారి లంక, ఈ 4 లంకలో కూడా ఇటు గంటి పెదపూడికి కనెక్టెడ్ ఏరియా. అది గోదావరిలో సాధారణంగా ఏంటంటే గోదావరి పూర్తి స్థాయిలో తగ్గిపోయిన తర్వాత ఒక ర్యాంప్ అంటూ వేయటం జరుగుతుంది. ఆ ర్యాంప్ ఏంటంటే అటువైపు వెళ్ళటానికి ఈ ప్రజలకి రవాణా సౌకర్యం అనమాట. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఒక ర్యాంప్ వేసుకుని 4 గ్రామాల ప్రజలు కలిసి ర్యాంప్ ఏర్పాటు చేసుకుని వాటి ద్వారాగా ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వర్షాలు కురటం వల్ల గోదావరి నుండి ఈ నీరు ఏదైతే ప్రవహిస్తుందో అది వశిష్ట గోదావరి నుండి వచ్చినటువంటి నీరు సిద్ధాంతం దగ్గర 2 పాయలు గీడి ఆ 2వ పాయ నుండి వచ్చినటువంటి నీరు గంటి పెదపూడి మీదుగా వెళ్తుంది. ఈ క్రమంలో ఎవరైతే ఈ 4 గ్రామాలకు చెందినటువంటి ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి ర్యాంపు ఈ వరద ఉధృతికి ఆ ర్యాంపు కట్ అయిపోయి నీరు ప్రవహించడం జరుగుతుంది. ఈ క్రమంలో నిన్న ఆల్రెడీ నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఆ ప్రాంతానికి వెళ్ళి సందర్శించడం జరిగింది. ఆ ర్యాంప్ కట్ అయిన కారణంగా అటువైపు వెళ్ళడానికి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి పడవలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 3 బోట్ పడవలు ఏర్పాటు చేసాం. ఆ పడవల మీదుగా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూడటం జరిగింది. ఇదే క్రమంలో అక్కడ ప్రజలు బోటు దాటేటప్పుడు లైఫ్ జాకెట్స్ ఇవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రజలు సురక్షితంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలియజేస్తున్నాం. ఇంకా ఏ గ్రామాలు అంటే ప్రధానంగా వాళ్ళకి సంబంధించిన హెల్త్ కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, ఎటువంటి చర్యలు చేపడుతున్నారండి? ప్రధానంగా ఈ మండలాలకు సంబంధించి ఎంఆర్ఓస్ తోటి, ఎండిఓస్ తోటి మాట్లాడటం జరుగుతుంది. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి మెడికల్గా కానీ లేకపోతే రవాణా సౌకర్యం కానీ ఏది కూడా ఇబ్బంది లేకుండా మాట్లాడటం జరుగుతుంది. అంచేత ప్రభుత్వ పరంగా ముందుగానే ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం. దీని మీద కలెక్టర్ గారు కూడా సమీక్ష చేయడం జరిగింది. అంచేత మాకు అంటే గతంలో ఈ ఏరియాలో ఉన్నటువంటి ఏవైతే వరదకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో మాకు తెలుసు కాబట్టి దానికి ముందుగానే అంటే వరద వచ్చిన తర్వాత చర్యలు తీసుకునే కంటే వరద రాకముందే తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాం. అంటే వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారు, అంటే బ్రిడ్జి కావాలని అలా చిరకాల కోరిక, అంటే దాన్ని మీ హయాంలో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు వాళ్ళని? అంటే ప్రధానంగా ఇప్పుడు కూడా వరదలు వచ్చిన ప్రతిసారి పడవల మీద ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తున్నారు, ప్రమాదాలు కూడా గురైన పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు మీ సమయంలో ఇప్పుడు మీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి దీనిపై ఏమైనా మీరు ముందుకెళ్ళే పరిస్థితి ఏమైనా ఉంటుంది? ఈ గంటి పెదపూడికి సంబంధించినటువంటి ఏరియాలో ఈ
నదీ పరివాహక ప్రాంతం కాబట్టి ఈ వరదల టైంలో ప్రయాణానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలోనే ఎప్పుడో శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జి అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంచుమించు 49,50,00,000కి శాంక్షన్ అయింది. అది దాంట్లో ఆల్రెడీ 8 కోట్ల రూపాయలు వర్క్ చేయటం కూడా జరిగింది. అయితే గత ప్రభుత్వం నుండి ఒక పైసా కూడా రాలేదని కాంట్రాక్టులో ఆ వర్క్ పెండింగ్ పెట్టడం జరిగింది. రీసెంట్గా నేను ఆ కాంట్రాక్టులను పిలిచి వాళ్ళతో మాట్లాడి ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ పనులు ఎట్టి పరిస్థితులను ఆఫ్ చేయొద్దు, మా ప్రభుత్వంతో మాట్లాడి తప్పనిసరిగా మీకు అమౌంట్స్ రిలీజ్ చేసేటట్లు చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అంచేత ఆ వర్క్ కూడా నడుస్తుంది. అతి త్వరలోనే అంటే ఈ వరద ఎప్పుడైతే ఉధృతంగా ఉంటుందో ఈ టైంలోనే మా అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి ఆ ఏరియాని చేసి ఆ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అతి త్వరలోనే కంప్లీట్ అయ్యేటట్లు చేయాలనే నిర్ణయంతో ఉన్నాం. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా తప్పనిసరిగా అనతికాలంలోనే ఆ బ్రిడ్జి కంప్లీట్ చేయడానికి పూనుకుంటామని తెలియజేస్తున్నా. అంటే ప్రధానంగా ఈ లంక గ్రామాలు ఎన్ని కోతకు గురవి సముద్ర ఈ యొక్క గోదావరి కాలగర్భం కలిసిపోతున్నాయి. దానికి నివారణకి ఏదైనా చర్యలు చేపట్టే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా. ఎందుకనంటే నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో విలువైనటువంటి భూములు ఈ వరద తాకిడికి గోదావరి ఉధృతంగా వచ్చినప్పుడు ఆ ఉధృతికి తాకిడికి గురయ్యి ఈ నదీ గర్భంలో కలిసిపోతూ ఉంటాయి విలువైనటువంటి భూములు. అంచేత వాటిని అరికట్టాలంటే గ్రోయిన్స్ నిర్మాణం చేయాలి. అదేవిధంగా అంటే దానికి సంబంధించినటువంటి రివర్ట్మెంట్ కట్టడాలు అవి చేస్తే తప్పనిసరిగా అవి నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి గురించి కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. గతంలో ఎలక్షన్ సందర్భంగా ప్రచారానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ప్రత్యేకించి మాట్లాడారు. ఈ పి గన్నవరం నియోజకవర్గంలో 4 మండలాల్లో ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో తప్పనిసరిగా వాటి మీద చర్య తీసుకుంటానని చెప్పడం కూడా జరిగింది. చివరి ఫైనల్గా చూసుకుంటే ప్రధానంగా మీరు కూడా ఈ గోదావరి తీర ప్రాంతంలో పర్యటిస్తున్నారు. మీ కార్యకర్తలు కూడా ఒకవేళ వరద ఉధృతి ఎక్కువగా ఉంటే ఎటువంటి సహాయక చర్యలు చేపట్టేందుకు మీరు కార్యకర్తలకు ఏ విధంగా పిలిపిస్తారు? ఈ వరద ప్రాంతాల్లో ఏ అయితే ఇబ్బందులు అయితే ఉన్నాయో వాటిని ఎదుర్కోవడానికి మా జన సైనికులు అందరూ అప్రమత్తంగా ఉన్నారు. వీళ్ళు ఏ విషయంలో అయినా సరే వరదలకు సంబంధించే కాదు, ఈ ప్రాంతాల్లో ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరిగినా కూడా సహాయం చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా వరదలు అయితే ఇప్పుడిప్పుడే ప్రధానంగా మొదలయ్యని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఏ విధంగా భారీగా వరదలు వచ్చినా సరే అన్ని విధాలుగా అందరినీ ఆదుకునేందుకు పి గన్నవరం కాకుండా కోనసీమ జిల్లా మొత్తం అంతా కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అలాగే ప్రధానంగా వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఏ ప్రాంతాల్లో పడవలపై ప్రయాణం చేస్తున్నారో అక్కడ అధికారులతో పాటు అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. గోదావరి తీర ప్రాంతంలో కోతకు గురవుతున్నటువంటి ప్రాంతాలను కూడా శాశ్వత పరిష్కారంతో పాటు బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా త్వరితగతిన పూర్తయ్యేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని, ఈ యొక్క వరదల్లో సహాయక చర్యలు చేపట్టు మా వంతు కావచ్చు జన సైనికులు అందరూ కూడా అండగా ఉండేందుకు ముందుకు వెళ్తారంటూ అలాగే పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్ RTV పి గన్నవరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.